నార్మల్‌గా మనం వాయిస్ రైజ్ చేస్తేనే నచ్చదు. అవును. అలానే ఇంత ఇమిటేట్ చేసినప్పుడు బాగా కనెక్ట్. నేను పేద కళాకారుడిని, హ్మ్. పేదవాడిని. ఆహ్, ఒక అవకాశం వచ్చింది చేస్తున్నాడు. హ్మ్. ఒక వ్యక్తిని నమ్ముకొని చాలామంది బతుకుతారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అన్న వాయిస్‌ని, ఆయన బాడీ లాంగ్వేజ్‌ని నమ్ముకొని బతుకుతున్న పేదవాడిగా. హ్మ్. హ్మ్. అందుకనే నన్ను ఎవరు ఏమనల. ఇప్పటికి కూడా నేను ఇంత ఫ్రీగా తిరుగుతున్నాను, ఇంత బాగా హ్యాపీగా ఉండగలుగుతున్నానంటే, హ్మ్. ఇప్పుడు చాలామంది విమర్శలు చేసేవాళ్ళు ఇళ్లల్లోంచి బయటికి రారు. హ్మ్. హ్మ్. ఎందుకని? హ్మ్. వాళ్ళ ఆత్మకు తెలుసు వాళ్ళు తప్పు చేస్తున్నారని. హ్మ్. వాళ్ళు వాళ్ళ ఆత్మకు తెలుసు కాబట్టి బయటికి రాట్లా. హ్మ్. కానీ నేను ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాను, నా పని నేను చేసుకుంటున్నానంటే, హ్మ్. నేను చేసే దాంట్లో ఒక కళని ప్రదర్శిస్తున్నాడు. ఈ కళని ప్రదర్శించే విధానంలో ఎవరో చేయించుకుంటున్నారు హ్మ్. అనే విధానం వాళ్ళకి తెలుసు. హ్మ్. అందుకే ఒక్కరు కూడా నన్ను ఒక మాట అనల. ఓకే. నన్ను చాలామంది ఫోన్ చేశారు. హ్మ్. అప్రిషియేట్ చేశారే తప్ప, "ఏరా నువ్వు ఇలా చేసావు" అని అన్నారు. ఎవరు అడగల. కానీ కొంతమంది అన్నారు, "తమ్ముడు నువ్వు జగనన్నని బాగా ఇమిటేట్ చేస్తున్నావు. హ్మ్. మంచి కళాకారుడివి. హ్మ్. కానీ నువ్వు చేయడం మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, బాధొస్తుందని" అంటే నేను అప్పుడు చెప్పా. "అన్నా పేద కళాకారునన్నా, హ్మ్. అవకాశం వస్తే చేస్తున్నానన్నా. ఇది నేను చేయకపోయినా వేరే వాళ్ళు చేస్తారు కదన్నా. ఆ వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? జగనన్న ఓడిపోయినా, గెలిచినా ఆయన పేరు చెప్పుకొని బతుకుతున్నానన్నా. హ్మ్. నా నోట్లో మట్టేయొద్దన్నా" అని చెప్పి రిక్వెస్ట్‌గా మాట్లాడితే ఒక్క మాట మాట్లాడలేదన్న వాళ్ళు. హ్మ్. నేను నిజంగా చెప్తున్నా ఈరోజు. హ్మ్. హ్మ్. ఎక్కడ చెప్పల. ఇక్కడ చెప్తున్నాను కదా! ఓకే. వాళ్ళు నిజంగా నన్ను అప్రిషియేట్ చేశారు.